2026 టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఓపెనర్ ఫిన్ అలెన్ ప్రపంచ రికార్డ్ సెంచరీతో ఊచకోత కోయడంతో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించిన కివీస్ రెండోసారి పొట్టి ప్రపంచ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం వేదికగా ఏకపక్షంగా జరిగిన మొదటి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై ఏకంగా ప్రపంచ రికార్డ్ విజయం సాధించింది న్యూజిలాండ్. ఓపెనర్లు ఫిన్ అలెన్ టీమ్ సెఫర్ట్ ఊచకోతతో ఏకంగా 7.1 ఓవర్లు మిగిలి ఉండగానే న్యూజిలాండ్ లక్ష్యాన్ని ఛేదించిందంటేనే ఈ మ్యాచ్లో సఫర్లాండ్ బ్లాక్ క్యాప్స్ ఎంతో ఘోరంగా ఓడించారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫిన్ అలెన్ ఏకంగా 300 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడంటేనే ఈ సెమీస్ లో అతను ఏ స్థాయిలో విశ్వరూపం చూపించాడో ఊహించుకోవచ్చు. సూపర్ 8 వరకు అజయ్ ఆట తీరుతో చెలరేగిన సౌత్ ఆఫ్రికా సెమీస్ లో న్యూజిలాండ్ ఆల్రౌండ్ షో ముందు పూర్తిగా తేలిపోయింది. ముందుగా బౌలింగ్ లో చెలరేగి సౌత్ ఆఫ్రికా తక్కువ స్కోర్ కి కట్టడి చేసిన న్యూజిలాండ్ ఆ తర్వాత బ్యాట్ తో సునామీ తీసుకొచ్చింది. కాగా ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవడం సౌత్ ఆఫ్రికాకి ఇది మూడోసారి కావడం గమనార్హం. దీంతో నాకౌట్ గండాన్ని దాటలేక మరోసారి చోకర్స్ అనే పదానికి న్యాయం చేశారు సఫారీలు. ఫిన్ అలెన్ సెంచరీతో ఊచకోత కోయడంతో ఈ సెమీఫైనల్ మ్యాచ్లో ఏకంగా 13 ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. అందులో ఫిన్ అలెన్ ఒక్కడే 10 ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టడం విశేషం. ఈ ప్రపంచ రికార్డుల గురించి మాట్లాడుకోవడానికి ముందుగా అసలు ఈ మ్యాచ్ ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దానికి తగ్గట్టుగానే కివీస్కు బౌలర్లు అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు క్వింటన్ డికాక్, రాన్ రికెల్టన్ను అవుట్ చేయడానికి 2 ఓవర్లోనే ఆ స్పిన్నర్ మెక్ కాంచిని తీసుకురావడం బాగా పనిచేసింది. ఆ ఒక్క ఓవర్లోనే అతను వారిద్దరిని వరుస బంతుల్లో అవుట్ చేశాడు. 8 బంతులు 10 పరుగులు చేసిన డికాక్ మిడల్లో ఫెర్గ్యూసన్కు క్యాచ్ చౌటాడు. ఆ తర్వాతి బంతికి బ్యాక్వర్డ్ పాయింట్లో ఫిన్ అలెన్కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు రాన్ రికెల్టన్. దీంతో 12 పరుగులకే సౌత్ ఆఫ్రికా 2 కీలక వికెట్లు కోల్పోయింది. అయితే ఇంత బాగా బౌలింగ్ చేసిన మెక్ కాంచ్కి మరో ఓవర్ బౌలింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఇక ఫెర్గ్యూసన్ వేసిన 4వ ఓవర్లో మాక్రమ్ ఇచ్చిన క్యాచ్ను మిడి వికెట్లో రచిన్ రవీంద్ర వదిలేశాడు. దీంతో 3 పరుగులు వదిలిన మాక్రమ్ అవుట్ చేసే అవకాశాన్ని కోల్పోయింది కివీస్. పవర్ ప్లేలో సౌత్ ఆఫ్రికా 2 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. మాక్రమ్, బ్రేవిస్ కలిసి సౌత్ ఆఫ్రికాను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ 8వ ఓవర్లో ఈ భాగస్వామాన్ని రచిన్ రవీంద్ర విడిదీశాడు. క్యాచ్ వదిలేసిన రచిన్ రవీంద్రనే మాక్రమ్ను పెవిలియన్ చేర్చాడు. 20 బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసిన మాక్రమ్ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీలను వద్ద ఉన్న డారెల్ మిచెల్ అద్భుత ఫీల్డింగ్కు దొరికిపోయాడు. ముందుకు డైవ్ కొట్టి మంచి క్యాచ్ అనుకున్నాడు మిచెల్. దీంతో 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 10వ ఓవర్లో రచిన్ రవీంద్ర మరోసారి చెలరేగాడు. ఆ ఓవర్లో మొదటి బంతికి భారీ షాట్ ఆడి మిల్లర్ ఇచ్చిన క్యాచ్ను బౌండరీలైన వద్ద ఫిలిప్స్ వదిలేశాడు. కానీ వచ్చిన అవకాశాన్ని మిల్లర్ ఏమాత్రం ఉపయోగించుకోలేదు. అదే ఓవర్ చివరి బంతికి మళ్ళీ భారీ షాట్కు ప్రయత్నించి బౌండరీలైన వద్ద డారెల్ మిచెల్కు దొరికిపోయాడు. 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. క్రీజులో సెటిల్ అయిన డేవాల్డ్ బ్రేవిస్ను 11వ ఓవర్లో జేమ్స్ నిషమ్ పెవిలియన్ చేర్చాడు. 125 స్ట్రైక్ రేట్తో 3 4లు 2 6లతో 27 బంతుల్లో 34 పరుగులు చేశాడు బ్రేవిస్. కాగా 10.2 ఓవర్లలో 77 పరుగులకి సగం వికెట్లు కోల్పోయి పీకల కష్టాల్లో పడింది సౌత్ ఆఫ్రికా. పిచ్చు స్లోగా ఉండడంతో సౌత్ ఆఫ్రికా పరుగులు ఈజీగా రాలేదు. ఇలాంటి సమయంలో సౌత్ ఆఫ్రికాను మార్కో యాన్సన్, క్రిస్టన్ స్టబ్స్ ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి 6వ వికెట్కు 47 బంతుల్లో 73 పరుగులు జోడించారు. ఆరంభంలో కాస్త స్లోగా ఆడిన వీరిద్దరూ క్రీజులో సెటిల్ అయ్యాక దాటి ఆడారు. ముఖ్యంగా మ్యాట్ హెన్రీ వేసిన 17వ ఓవర్ నుంచి గేర్ మార్చి బ్యాటింగ్ చేశారు. ఆ ఓవర్లో 15 పరుగులు రాబట్టిన వీరిద్దరూ నిషమ్ వేసిన 18వ ఓవర్ అయితే ఏకంగా 22 పరుగులు రాబట్టారు. దీంతో సౌత్ ఆఫ్రికా స్కోర్ 150కి చేరుకుంది. 19వ ఓవర్లో ఈ భాగస్వామిని ఫెర్గ్యూసన్ విడిదీశాడు. 2 4 1 6తో 24 బంతులు 29 పరుగులు చేసిన క్రిస్టన్ స్టబ్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. కానీ ఆ ఓవర్లో జాన్సన్ 2 6లు బదలడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు జాన్సన్. ఈ ప్రపంచ కప్లో జాన్సన్కి ఇది 2వ హాఫ్ సెంచరీ. చివరి 3 ఓవర్లోనే ఏకంగా 50 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 6 పరుగులు ఇచ్చిన హెన్రీ 2 వికెట్లు పడగొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా 183 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించిన జాన్సన్ 2 4లు 5 6లతో 30 బంతుల్లోనే 55 పరుగులు చేసి అచ్చంగా నిలిచాడు. సౌత్ ఆఫ్రికా మంచి స్కోర్ చేయడంలో జాన్సన్ కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మెక్ కాంచి, హెన్రీ, రచిన్ రవీందర్ 2 వికెట్లు తీశారు. ఫెర్గ్యూసన్, నిషమ్ తలో వికెట్ తీశారు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ టార్గెట్ ను ఛేదించింది. కివీస్ కు ఓపెనర్లు ఫిన్ అలెన్, టీమ్ సెఫర్ట్ అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి ఓవర్ నుంచే దూకుడుగా ఆడిన వీరిద్దరూ వరుసగా 6లు 4లతో సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఫిన్ అలెన్ అయితే సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఊచకోత కోశాడు. దాదాపు ప్రతి బంతిని 6 లేదా 4 బాదాడంటేనే అతని విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి మార్కో జాన్సన్ వేసిన 3వ ఓవర్లోనే టీమ్ సెఫర్ట్ బంతిని గాల్లోకి ఆడి క్యాచ్ ఇచ్చాడు. కానీ ఆ క్యాచ్ తన రీచ్లో లేకపోయినప్పటికీ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ పట్టుకునేందుకు వెళ్లి మిస్ చేశాడు. అప్పటికి సెఫర్ట్ 11 పరుగులు చేశాడు. ఇక వచ్చిన సువర్ణ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్న సెఫర్ట్ సఫర్లపై విరుచుకుపడ్డాడు. ఫిన్ అలెన్ సెఫర్ట్ ఆరంభం నుంచే పోటీ పడి
పడి మరి 4 6లు బాదడంతో న్యూజిలాండ్ స్కోర్ 4.1 ఓవర్లోనే 50 దాటింది. ముఖ్యంగా ఫిన్ అలెన్ ఆరంభం నుంచే దాదాపు 300 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్ ఆరంభం నుంచే 12-13కు పైగా రన్ రేట్తో దూసుకుపోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్కు కాస్త ఈజీగా మారడం కూడా వీరికి కలిసి వచ్చింది. కివీస్ ఓపెనర్ల విధ్వంసం ముందు సౌత్ ఆఫ్రికా బౌలర్లు పూర్తిగా తెలిపారు. దీంతో పవర్ ప్లేలోని న్యూజిలాండ్ ఓపెనర్లు ఏకంగా 84 పరుగులు బాదేశారు. అంటే సాధించాల్సిన లక్ష్యంలో పవర్ ప్లేలోనే కివీస్ సగం చేసేసింది. పవర్ ప్లే తర్వాత కూడా వీరి విధ్వంసం కొనసాగడంతో 7.5 ఓవర్లోనే కివీస్ స్కోర్ 100 దాటింది. ఈ క్రమంలో టిమ్ సెఫర్ట్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఫిన్ అలెన్ అయితే 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు ఈ భాగస్వామ్యాన్ని 10వ ఓవర్లో పేసర్ కగిసో రబ్బడ విడదీశాడు. 175 స్ట్రైక్ రేట్తో 7 4లు 2 6లతో 33 బంతుల్లోనే 58 పరుగులు చేసిన టిమ్ సెఫర్ట్ని క్లీన్ బౌల్ చేశాడు. దీంతో 9.1 ఓవర్లలో 117 పరుగుల వద్ద న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. కానీ అప్పటికే కివీస్ విజయం దాదాపుగా ఖరారైపోయింది. సెఫర్ట్ అవుట్ అయ్యే సమయానికి కివీస్ మిగిలిన 65 బంతుల్లో కేవలం 53 పరుగులు చేస్తే సరిపోతుంది. ఇక తన బ్యాటింగ్లో మరింత వేగం పెంచిన ఫిన్ అలెన్ కావలసిన పరుగులను ఈజీగా చేశాడు. దీంతో 12.5 ఓవర్లోనే కివీస్ లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో మరో 7.1 ఓవర్లు మిగిలి ఉండగానే సౌత్ ఆఫ్రికాపై 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 303 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన ఫిన్ అలెన్ 10 4లు 8 6లతో 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తాను చేసిన 100 పరుగుల్లో ఫిన్ అలెన్ బౌండరీల ద్వారానే ఏకంగా 88 పరుగులు చేశాడు. అలాగే 4 మాత్రమే డాట్ బాల్స్ ఆడాడు. 100 పరుగులు చేసిన ఫిన్ అలెన్ 11 బంతుల్లో 13 పరుగులు చేసిన రచిన్ రవీంద్ర అజేయంగా నిలిచారు. టీ20లో ఫిన్ అలెన్కి ఇది 2వ సెంచరీ కావడం గమనార్హం. కివీస్ ఓపెనర్ల విధ్వంసం దెబ్బకు ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఫిన్ అలెన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఈ మ్యాచ్లో నమోదైన 13 ప్రపంచ రికార్డుల గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మొదటి ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా 6వ వికెట్కు మార్కో యాన్సన్ క్రిస్టన్ స్టబ్స్ కలిసి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20 ప్రపంచ కప్ ప్లేఆఫ్స్ చరిత్రలో 6 లేదంటే అంతకు దిగువ వికెట్కు ఇది 2వ అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. సౌత్ ఆఫ్రికా తరపున చూసుకుంటే ఇదే అత్యధికం కావడం గమనార్హం. 2వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ తొలి వికెట్కు ఫిన్ అలెన్ టీమ్ సెఫర్ట్ కలిసి 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ20 ప్రపంచ కప్ నాకౌట్స్ చరిత్రలో ఏ వికెట్కైనా సరే ఇది 2వ అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. అలాగే 4వ సెంచరీ భాగస్వామ్యం. 3వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ ప్రపంచ కప్ ఎడిషన్లో న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్ టీమ్ సెఫర్ట్ కలిసి ఇప్పటి వరకు 463 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో 2024లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్ళు ఇబ్రహీం జద్రాన్ గుర్బాజ్ కలిసి నెలకొల్పిన 446 పరుగుల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టారు. 4వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో 2 సార్లు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన 4వ జోడిగా ఫిన్ అలెన్ టీమ్ సెఫర్ట్ నిలిచారు. 5వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో లేదంటే టీ20 ఫార్మాట్లో ఫుల్ మెంబర్ జట్ల తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్గా ఫిన్ అలెన్ చరిత్ర సృష్టించాడు. ఫుల్ మెంబర్ జట్టు అంటే అన్ని ఫార్మాట్లు ఆడే జట్టు అనే సంగతి తెలిసిందే. అదే అన్ని ఫార్మాట్లు ఆడని జట్లను కూడా కలుపుకుంటే టీ20 ఫార్మాట్లో వేగంగా సెంచరీ చేసిన 3వ బ్యాటర్గా ఫిన్ అలెన్ నిలిచాడు. 6వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో అజేయంగా 100 పరుగులు చేసిన ఫిన్ అలెన్ టీ20 ప్రపంచ కప్ నాకౌట్స్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో అజేయంగా 96 పరుగులు చేసిన శ్రీలంక మాజీ బ్యాటర్ దిల్షన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 7వ ప్రపంచ రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్ తరపున సెంచరీ చేసిన 3వ బ్యాటర్గా ఫిన్ అలెన్ నిలిచాడు. 8వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో ఫిన్ అలెన్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ప్రపంచ కప్ ఎడిషన్లో వేగంగా 50 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్గా నిలిచాడు. 9వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో ఫిన్ అలెన్ ఒక్కడే 4లు 6లు కలిపి మొత్తం 18 బౌండరీలు బాదాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక బౌండరీలు బాదిన తమ దేశానికి చెందిన బ్రెండన్ మెక్కలం రికార్డును ఫిన్ అలెన్ సమం చేశాడు. 10వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో ఫిన్ అలెన్ 8 6లు బాదాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక మ్యాచ్లో కివీస్ తరపున అత్యధిక 6లు బాదిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. 11వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో కివీస్ సాధించిన భారీ విజయం టీ20 ప్రపంచ కప్ నాకౌట్స్ చరిత్రలో 2వ అతిపెద్ద భారీ విజయం కావడం విశేషం. 12వ ప్రపంచ రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో 170 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 43 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సంగతి తెలిసిందే. దీంతో 150+ పరుగుల లక్ష్యాన్ని అత్యధిక బంతులు మిగిలి ఉండగానే
రికార్డులని ఛేదించిన జట్టుగా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. చివరిగా 13వ ప్రపంచ రికార్డ్ ఏంటనే విషయానికి వస్తే ఈ మ్యాచ్లో ఫిన్ అలెన్ 4 డాట్ బాల్స్ మాత్రమే ఆడాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ నాకౌట్స్లో 70+ పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అత్యల్ప డాట్ బాల్స్ ఆడిన రెండో బ్యాటర్గా ఫిన్ అలెన్ నిలిచాడు. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.